ఇక పేపర్ లీకేజ్ అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అలాగే రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. మే మొదటి వారంలో నీట్ పేపర్ లీక్ జరిగితే జెన్జీ యువత రోడ్లపైకి వస్తేనే కేంద్రం చర్యలు తీసుకుందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 67,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్క చిన్న పొరపాటు కూడా జరగలేదని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 10వ తరగతి పేపర్లు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మరని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎంపీ చామల హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ పరిస్థితి చేయి జారిపోతుందన్న ఉద్దేశానికి వచ్చినాక ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి బీజేపీ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు, ఎందుకంటే ఢిల్లీలో ఎవరికి తెలియదు కదా ఏం జరుగుతుందో వాస్తవం అని, ఢిల్లీలో ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి నిన్న డిబేట్లు కూడా పెడుతున్నారు టీవీలలో. ఏమని? తెలంగాణలో పేపర్ లీకులు కంటిన్యూగా జరుగుతున్నాయని. తెలంగాణ ప్రజలకు తెలుసు వాస్తవం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేపర్ లీకులు జరిగినాయా లేదా అనేది ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 67,000 మందికి ఉద్యోగాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఫల్యాలు, అంటే బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో పేపర్ లీకులు జరిగింది వాస్తవం. తెలంగాణలో పేపర్ లీకులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పడం తప్పు బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు అందరూ. ఎందుకంటే వాస్తవాలు చెప్పండి, బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. బీఆర్ఎస్ హయాం 2023లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల పేపర్ లీకులు కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలు అయినాయి. ఇప్పుడున్న టీజీపీఎస్సీలో ఏ మాత్రం కూడా పేపర్ లీకులు జరిగిన సందర్భం లేదు. ఏ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్ గురించి, పిల్లల భవిష్యత్కి సంబంధించిన అంశాల గురించి